హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కిడ్స్ స్పెషల్ లంచ్ బాక్సెస్ అండి. స్కూల్ స్టార్ట్ అయిందంటేనే తెలుసు కదా, పరుగులు ఉరుకులు ఏమేం చేయాలి, వీళ్ళు ఏం తింటారో కూడా తెలియదు కదా. సింపుల్ రెసిపీస్ అయితే చూసేద్దాము. ఇది బెండి ఫ్రైడ్ రైస్ అనమాట, బెండి రైస్ అంటారు. బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో పోపు అనమాట, మినప్పప్పు, పచ్చిపప్పు, ఇంకా పల్లీలు, ఆవాలు, జీలకర్ర ఏమి వేయట్లేదండి, లేదంటే కర్రీ అయిపోతుంది కాబట్టి. దాంట్లో కొన్ని మనకి సరిపడా బెండకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని సన్నగా చాప్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 80% మగ్గిపోయినాక అప్పుడు నేను కాజు వేస్తున్నాను. ముందే వేస్తే నల్లగా అయిపోతాయి కదా కాజు, అందుకని తర్వాత వేస్తున్నాను. అండ్ కొంచెంగా సాల్ట్, ఆ బెండకాయ వరకు సరిపోయేంత సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. దాని తర్వాత మీకు సరిపడా రైస్ అయితే యాడ్ చేసేయండి. నేనైతే కొంచెం తక్కువే యాడ్ చేశాను రైస్, ఎందుకంటే కొంచెం బెండకాయలు తింటే బాగుంటుంది కదా, మరి రైస్ లాగా కాకుండా కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే బాగుంటుంది అనేసి. రైస్ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కారము, కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా కలిపేయటమేనండి. ఎక్కువ కలపద్దు, కొంచెం అంతా కలిసేలా కలిపేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఆరిన తర్వాత లంచ్ బాక్స్కి ఇచ్చేస్తే అస్సలు పిల్లలు హ్యాపీగా తినేస్తారు. వెజిటేబుల్స్ తినను అనే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట. నేనైతే ఎక్కువ ఫ్రైడ్ రైసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నార్మల్ కర్రీస్ అయితే తినరు, ఎక్కువ వెజిటేబుల్స్ తీసి పక్కన పెట్టేస్తారు. ఇలా ఫ్రైడ్ రైసెస్ చేసిస్తే డెఫినెట్గా తినేస్తారు. అండ్ స్కూల్లో కూడా ఏం స్పెషలా అని ఎదురు చూస్తారనమాట. సో ఒకసారి ఇది ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్లో కానీ మనం కూడా తీసుకెళ్ళచ్చు. చాలా వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్.